అన్నా ఇది లోనా లోనా అమ్మ మీరు మన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పక్కకి రండి అమ్మా. ఓకే సార్ ఓకే సార్. పిప్రి గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి ప్రశాంత్ అన్న గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అట్లే అన్నగారితో వచ్చినటువంటి మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మధుశేఖర్ సార్ గారికి, ఇక మన గ్రామ ఎంపీటీసీ మేడం గారికి, మన గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ గారికి, సొసైటీ డైరెక్టర్ జనార్దన్ గారికి, అట్లాగే చైర్మన్ వెంకటేష్ గారికి, ఉప సర్పంచ్ రవీందర్ గారికి, మన మాజీ సర్పంచ్ రాజేందర్ గౌడ్ గారికి, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు టిఆర్ఎస్ ఫౌండర్ పడాల దాస్ గారికి, మాజీ ఎంపీటీసీ గోలి శ్రీకాంత్ గారికి, అట్లాగే ఇక్కడ అన్నతో వచ్చినటువంటి పెద్దలందరికీ, మరియు గంట నుంచి మన అన్నగారు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మన పిప్రి గ్రామ అమ్మలక్కలందరికీ మరియు అన్నదమ్ములందరికీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్న, మన బాల్కొండ నియోజకవర్గంలో మా పిప్రి గ్రామం చివరి గ్రామం. గత 50-60 ఏళ్ళ నుంచి బాల్కొండలో చివరి గ్రామం, అభివృద్ధి లోపల కూడా చివరి గ్రామం అన్న. అయితే ఏదైతే ఈ 10 సంవత్సరాల నుండి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పడ్డటువంటి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాకు దేవుడిలా బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే మా గ్రామం రూపురేఖలన్నీ మారిపోయి అభివృద్ధికి నోచుకుని మా మండలంలోనే ఒక వెలుగుతున్న గ్రామంగా మీ పుణ్యం ద్వారానే అయిందన్న. మాకు మా గ్రామం లోపల మొత్తం కూడా రైతాంగం మీద ఆధారపడ్డ జనమన్న. రైతులే 90% ఉంటారు. అయితే అన్న, గత 10 ఏళ్ల క్రితం మన ప్రభుత్వం ఏర్పడకంటే ముందు ఒక సబ్ స్టేషన్ విషయంలో తీసుకున్నట్లయితే మాకు పల్లికొండ గ్రామం లోపల సబ్ స్టేషన్ ఉండేది. దానికి 7-8 గ్రామాలు ఉండి ఒకటే సబ్ స్టేషన్కు 3 గంటలు 3 ఫేజ్ వస్తే మిగతా మొత్తం గంటలు 2 ఫేజ్ సింగిల్ ఫేజ్ అని చెప్పేసి 40-50 సంవత్సరాలు బాధపడ్డ రైతులందరికీ ఊరటనిచ్చి మాకు మొట్టమొదటిసారిగా మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ పని సబ్ స్టేషన్ ఇచ్చారన్న. మాకు ఇచ్చిన పనులు ఎన్నో ఉన్నాయంటే 80 కోట్ల పనులు అన్న. మీరు మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత మా రామానలోదిరి జాతరకు వచ్చినప్పుడన్నా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో శుక్రవారం దేవి టెంపుల్ వద్ద మీరు చూసి లొద్దిలకు నిర్మించి ఆ అసౌకర్యమైనటువంటి సౌకర్యాన్ని కల్పించి 3-4 మండలాల భక్తులకు ప్రజలకు సౌకర్యాన్ని కల్పించారన్న. అట్లాగే మేము అడిగిన తడగానే మా గ్రామానికి ఏదైనా ఇచ్చి మాకు పెద్దన్నగా నిలిచిరన్న. మా గ్రామం లోపల సాగునీటికి ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని మీరు స్వయంగా గ్రహించి, అంటే మనం అన్నగారి గురించి చెప్పే దాంట్లో మన ఊరికి చేసిన ఏవి కూడా సాధ్యమైన పనులు కావు, అన్నీ కూడా అసాధ్యమైనటువంటి పనులను మనకు సాధ్యం చేసి చూపించారు. పనులన్నీ ఒకెత్తైతే వాటిని పెద్ద మనసు చేసుకొని మన ఊరు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమను ఆప్యాయతను చూపించింది అనడానికి 2 ఉదాహరణలు చెప్పుకుందాం మనం. మన గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు నరసన్న గారి నాన్న చనిపోయినప్పుడు పరామర్శకు వచ్చిరన్న. అక్కడ ఈళ్ళందరూ ఉండగానే మేము, మన స్వామి, మేము, మా రాజేష్ అన్న, మా శ్రీకాంత్, మనందరిని చూసి ఆ నీళ్ళది ఏమైందిరా వేమగంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి అడిగిండు. అన్నయ్య బాచంపల్లి కాడికి ఆగిపోయిందని చెప్పేసి అంటే అసలు సమస్య మీకుందని చెప్పేసి ఈ గారిని వెంటనే పిలిచేది ఏమైంది అని చెప్పేసి అంటే అది ఇంకా బాచంపల్లి కాడిని ఆగిపోయింది అన్న మరి అని చెప్పేసి అంటే రేపు మీరు వచ్చేసి మా 2 గ్రామాల సర్పంచులు ఉంటారు, అది వచ్చి చూడండి అంటే ఆ ఈ గారు వచ్చి చూసి మన అన్నకి ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే బాచంపల్లి చెరువు నుంచి కాలువల ద్వారా మన పిప్పికి రావాలని చెప్పేసి చెప్పారు. అక్కడ ఉన్న రూల్ ప్రకారం
అన్నగారు మమ్మల్ని అడిగినారు, మరి కాలువల ద్వారా ఏదైనా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, 2 ఎకరాలు 1.5 ఎకరాల రైతులు ఉన్నారన్న, ఈ మధ్యలో బాచనపల్లి చెరువు నుండి మా పిప్రి చెరువు మధ్యలో వాళ్ళు బాధపడతారన్నా అని చెప్పేసి అంటే అన్నగారు 2 నిమిషాలు ఆలోచించి సిస్టంలో అయితే అట్లా ఉంది. వెంటనే అన్నగారు వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నొప్పించి 98 లక్షలతోని ఆ యొక్క కాలువల నిర్మాణాన్ని క్యాన్సల్ చేయించి పైప్ లైన్ ద్వారా పైప్ వేయించి 2 నెలల లోపలనే మన ఊర చెరువులోకి నీళ్ళు వచ్చేటట్టు చేసినటువంటి ఘనత, మా రైతులటువంటి బాధలను తీసినటువంటి ఘనత మన అన్న ప్రశాంత్ అన్న గారిది. ఏ పని చూసినా కానీ కూడా అది సాధ్యం కాదనేది సాధ్యం చేసి చూపించారన్న. మన గ్రామానికి ఇచ్చినటువంటి మనం కొన్ని చూసుకున్నట్లయితే మనకిప్పుడు 8,54,00,000తోని మనకి 24 గంటల ఎస్సీ రజకులకు నాయి బ్రాహ్మణులకు సబ్సిడీ విద్యుత్ను అందిస్తున్నారు మనకు. అట్లాగే మన గ్రామానికి వచ్చేటటువంటి రైతులకు రైతు బంధు 5,56,00,000 వస్తుంది మనకు. 35 లక్షలు ప్రమాదవశాత్తు మన గ్రామం లోపల మరణించిన 7 రైతు కుటుంబాలకు రైతు బీమా మనకు వస్తున్నది. అట్లాగే 46,000తో 23 మంది గర్భిణీ స్త్రీలకు మన దగ్గర ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవించిన వాళ్లకు కేసీఆర్ కిట్లు వచ్చినాయి. 77 లక్షలతో మన ఊర చెరువు, దొడ్డ చెరువు, చౌదరి చెరువు, మెట్టకుంటలో మన మిషన్ కాకతీయ పనులు జరుపుకొని చెరువులను పూడిక తీసుకొని ఇలా మన గ్రామంలోని అన్ని బోర్ల లోపల గ్రౌండ్ వాటర్ వచ్చేలా మనం ఇలా కళ్ళ నిండా చూస్తున్నాం. మన పంటలను పుష్కలంగా 2 పంటలు మనం పండించుకుంటున్నాము. అట్లాగే మనకు 1,25,00,000తో సబ్ స్టేషన్ ఇచ్చిండ్రన్న. అది దశాబ్దాల సమస్య, 50 సంవత్సరాల సమస్య. లో వోల్టేజీ విద్యుత్ సమస్యను మనం అనుభవించిన మన తండ్రులు రైతులు ఆ సమస్యను అన్నగారు ఎక్కిన 8 నెలల లోపలే కేవలం మనకు తీర్చిదిద్దిండ్రు. అట్లాగే ఇప్పుడు కూడా మొన్న కూడా ఎలక్షన్ కోడ్ కంటే ఒక 10 రోజుల ముందు అన్నగారు గ్రామంలోని ప్రతి గ్రామానికి 5 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అత్యంత అపారమైన ప్రేమ నుంచి మన పిప్రి గ్రామానికి 15 లక్షల సీసీ రోడ్లు ఇచ్చింది. ఎందుకు అంటే బావికొండ నియోజకవర్గం లోపల ఒక తండ్రికి ఉన్న 3 కొడుకుల లోపల ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది తండ్రి గమనించి వాళ్ళకి ఆ రకమైన సేవలు చేస్తారు, సహాయం చేస్తారు. కాబట్టి మన అన్న కూడా పెద్ద చూపు బాల్కొండ నియోజకవర్గంలో మన పిపిరి మీద ఉన్నది. మండలం అంతా 26 గ్రామాలకు 5 ఇచ్చినప్పుడు మనకెందుకు 15 ఇచ్చిండు అంటే తన అన్నగారు మొత్తం అన్ని గ్రామాల రోడ్ల స్థితిగతులు అన్నగారికి తెలుసు. మన గ్రామం లోపల ఇంకా మిగిలిపోయిన ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతోనే అదే అన్నది మీరు ఆ రోజు చూసారు. కాబట్టి అన్నగారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు స్వయాన చూసి పరిస్థితిని ఇమీడియట్గా మాకు గ్రామం లోపల కార్యకర్తలకు ఎవరికి చెప్పకుండానే మనకు 15 లక్షలు పెట్టిండు అన్న. అంటే అన్న ఏంటంటే అడగనిది అమ్మాయినా పెట్టదని మనకు సామెత ఉన్నది. అన్నగారు కూడా మాకు అడగకుండానే మమ్మల్ని అడిగేటి మమ్మల్ని అడుగుతున్నారు, తను కూడా గ్రహించి చేస్తున్నారు. అంటే మన పిప్రి గ్రామ ప్రజలు మనం చేసుకున్నది అయితే పూర్వజన్మ సుకృతం. అందరి తరఫున అన్నగారికి మనం చెప్తున్నవి ఏంటంటే గత ఎలక్షన్ల లోపల కూడా అన్న మా బెల్ట్ లోపల మా పిప్రి గ్రామ ప్రజలే అత్యంత ప్రేమ చూపించి మీరు గడిచిన 5 ఏళ్లలో చేసిన పనికి మీకు మంచి ఆదరణ చూపించి మంచి ఓట్లతో అన్న మేము చూపించినామన్నా. అయితే అప్పటికి ఒక 230 ఓట్లు పెరిగినాయన్నా. మరి ఇప్పుడు పెరిగిన ఓట్లతో అప్పటికంటే ఇంకొక 400 ఓట్లు ఎక్కేసి చూపించి మాదే అత్యంత మెజారిటీ మండలం లోపల చూపిస్తామని మనం చేస్తూ ఉన్నామన్నా. జై కేసీఆర్, ప్రశాంత్ అన్న నాయకత్వం. మన ఎంపీటీసీ సరిత మేడం గారు మన అందరిని ఉద్దేశించి అన్నగారు చేసిన పనులను మన ముందర ఉంచుతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ప్రశాంత్ అన్న గారికి, ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ, మన గ్రామస్తులందరికీ, మహిళలందరికీ నా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మన ప్రశాంత్ అన్న మన ఊరిని ఎంత డెవలప్ చేసిందో మనం ఈరోజు మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఒకటి మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం, మన రామన్న గుడికి రోడ్డు కూడా ఈ మధ్య శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షనే కాకుండా ఈరోజు బ్రిడ్జి కూడా మనం అడగకుండానే ఇచ్చిన గొప్ప మనిషి మన ప్రశాంత్ అన్న. ఈరోజు మనం ఎక్కడ ఏ గల్లీకి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్. మన వర్షాకాలం మనము మన పిల్లలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. అసలు ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్ లేని గల్లీ లేదు అసలు. ఇటు చూస్తే డబుల్ రోడ్ పల్లికొండ నుంచి పిప్రి వరకు, పిప్రి నుంచి ముచ్చుకూరు సైడ్ డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన మన ప్రశాంత్ అన్నను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అసలు ఇంత గొప్ప మనిషి మనకి ఎక్కడ దొరకదు. అసలు
ఇంకా మన మహిళలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల పెన్షన్లను ఫస్ట్ మన మహిళలకు ఎక్కువ ఆదరణ ఇస్తున్నటువంటి మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మన ప్రశాంత్ అన్న గారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇవాళ ఎన్ని రకాల పెన్షన్లు అంటే ఇవాళ ఆసరా పెన్షన్లు, బీడీ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు. ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్లికి వచ్చిందంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని అన్నింటికి నేను ఉన్నానని అండగా నిలబడుతూ ఎంతో అభివృద్ధి చెందుతున్న మన గ్రామాన్ని చూసైనా మన ప్రశాంత్ అన్న గారిని భారీ మెజారిటీతో కారు గుర్తు ఓటేసి మనం గెలిపించుకోవాలి కంపల్సరీగా. ఇంకోటి మన రైతులకు కూడా పెట్టుబడి సాయం, రైతు బీమా, రైతు బంధు పథకాన్ని ఎక్కడ లేదు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మన కేసీఆర్ గారికి, మన ప్రశాంత్ అన్న గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. మనకి ఇంత చేసిన మన ప్రశాంత్ అన్న గారిని భారీ మెజార్టీతో ఈరోజు ప్రశాంత్ అన్న గారికి కారు గుర్తు ఖచ్చితంగా మనం గుర్తుంచుకొని వేరే పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా పిపిడికి రావాలంటే అక్కడ కారు గుర్తుంటామని మనం గుర్తు చేసినట్టు భారీ మెజార్టీతో గెలిపించుకొని ప్రశాంత్ అన్నకు ఒక గిఫ్ట్ లాగించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిపించుకోవాలా. చెప్పేటందుకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా తక్కువే మనం చేయించుకోవడానికి, అన్ని మనం చెప్పకుండా అన్ని కార్యక్రమాలు మనకు ప్రశాంత్ అన్న చేసిండు. ప్రశాంత్ అన్న భారీ మెజార్ అన్న మేము ప్రశాంత్ అన్న మేము భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. విజయోత్సవాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తామన్నా. జై తెలంగాణ, జై బీఆర్, జై ప్రశాంత్ అన్న. ఎన్నికల భాగంలో ఇక్కడికి వచ్చేసినటువంటి అన్న ప్రశాంత్ అన్న గారికి మరియు మధుశేఖర్ సార్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, అమ్మలక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరికీ ధన్యవాదాలు. నేను ఒక్కటే రెండే మాటలు చెప్తా. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లున్న తెలంగాణ. కళ్ళ ముందట కనిపిస్తుంది హెల్త్ సెంటర్, మన కళ్ళ ముందట ఎట్లా కనిపిస్తుంది 20 లక్షలతో హెల్త్ సెంటర్. అలాగే మనం ఇప్పుడు జాతరకు అందరము డాంబర్ రోడ్ మీకు వెళ్ళి మనం అందరం పోతాం. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు పనులు కూడా చూడడానికి వచ్చిర్రు, అది పనులు చాలు చేస్తారు. అలాగే ఇంకొకటి, మనకు బ్రిడ్జి కావాలనుకుంటే అక్కడ చిన్న బ్రిడ్జే కావచ్చు, కానీ అన్నగారు 50 లక్షలతో పెద్ద బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చిండు మనకు. అది ఎంత అద్భుతంగా నేర్పించుకున్నాం. మనమందరం ఉండి కానీ అద్భుతంగా ఎలా మోడల్ చేసుకోవాలో మనం చేసుకున్నాం. అలాగే మనం భీమగల్ నుంచి వస్తున్నాం. ఒకప్పుడు భీమగల్ కింద నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుండే రోడ్లు, సింగల్ రోడ్లు, ఏదో గుంతలు ఉంటుండే. అప్పుడు ఆ రోడ్లను కూడా రినివల్ చేయడానికి ఏదో మట్టి వస్తుండే. కానీ ఇప్పుడు డబల్ రోడ్డు మీద 5 నిమిషాల పిపిరికి 5 నిమిషాల భీమగల్ పోతున్నాం. ఆ ఘనదేవారి ప్రశాంత్ అన్నది. అలాగే ముచ్చుకూరు డబల్ రోడ్ అయింది. అన్ని రోడ్లు కలగలా ఆడుతున్నాయంటే మనం అందరం గుర్తుంచుకోవాలా. ఇంకొక విషయం ఏంటంటే, అన్న ప్రశాంత్ అన్న మన కేసీఆర్ దగ్గర ఉంటాడు కాబట్టి అడగంగానే మనకు వితిన్ 5 నిమిషాల్లో మన పని అవుతుంది. కాబట్టి మనం అందరం భారీ మెజారిటీతో పాల్గొండాలనే మన పిప్పి గుర్తుండేటట్టు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. చాలా సంతోషంగా ఉంది పిప్పి గ్రామంలో. ఒక పక్క గాంధీ తాత, అదే పిల్లలకి హాయ్ హాయ్. మీకు ఓటు హక్కుంటే ప్రశాంత్ రెడ్డికి 100% ఓట్లు వస్తాయి, అంతేనా? ఆ పక్క గాంధీ తాత, ఈ పక్క దేశానికి దిక్సూచిని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ పక్క గ్రామాభివృద్ధి కమిటీ అన్ని కులాలతో సమ్మేళనం, ఈ పక్కన మరి హనుమాన్ ఆశీస్సులు, ఇవన్నీ కలగలుపుతూ గ్రామంలో వాళ్ళ ఇంట్లో ఉన్నారా, వాళ్ళ ముసలోళ్ళు ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా నిద్ర వచ్చిన వాళ్ళు, పడుకున్న వాళ్ళు, ఏదైనా బీమారు ఉన్న వాళ్ళు ఉండొచ్చు తప్ప గ్రామం ఇక్కడ తరలొచ్చింది. మీరందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. మీ గ్రామ సర్పంచ్ ప్రవీణ్, మరి ఎంపీటీసీ సరిత గారు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరు చాలా చక్కగా మాట్లాడి ప్రశాంత్ రెడ్డి గారికి మనం ఎందుకు రుణపడి ఉండాలి, ఆయన చేసిన పనులేంటి,
ఆయన నియోజకవర్గంలోనే ఈ పిప్రి గ్రామాన్ని ఎంత ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి తన ప్రేమతో ఆప్యాయతతో మీకు వాట్సాప్ మీరు ముగ్గురు చెప్పిన విధానం, ప్రశాంత్ రెడ్డి గారి పనులు చేసే విధానం ఎట్లుందో మీరు చెప్పిన విధానం కూడా అంత చక్కగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ మరి వెనుక ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు కార్యకర్తలు కానీ మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక ప్రచారంలో మనం నిజంగానే మర్చిపోతున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్తో పాటు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేటతో పాటు కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లతో పాటు ఇలా రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చెంది ఎక్కడ చూసినా మంచి తలతడ రోడ్లు అన్ని రకాల వసతులతో ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పాల్గొన్న నియోజకవర్గమే. దానికి కారకుడే మన వేముల ప్రశాంత్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పగలం. మనకి ఏది అవసరం లేదు. కార్తీక పౌర్ణమి ఇప్పుడు దగ్గర వస్తుందంటే కార్తీక పౌర్ణమికి మరి ఎన్ని కష్టాలు పడుకుంటా లింబాద్రిగుట్టకు ఎంత పక్కనే ఉన్నా కూడా లింబాద్రిగుట్టకు పోవాలంటే మనకి ఎంత కష్టమవుతుండే ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు. ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి పోయి అక్కడ మొక్కు తీసుకునే ఆనవాయితీ ఉంది ఈ ప్రాంతంలో. కానీ ఆ గుట్టను ఒక్కసారి చూడండి. ఒక 5 ఏళ్ల క్రితము మరి గతంలో తెలంగాణ రాకముందు ఆ లింబాద్రిగుట్ట ఎట్లా ఉండే, ఇప్పుడు ఆ లింబాద్రిగుట్ట మీద వసతులు ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి, దానికి పోవడానికి గుట్టు చుట్టూ గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత చక్కటి సౌలభ్యాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి. అది ఒక్కటి కాదు, ఎన్ని చెప్పినా తక్కువనే. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనము మన మనసులో ప్రేమను కృతజ్ఞతను ఆయనకు ఓటు రూపకంగా ఇచ్చి ఆయనను ఇంకా ఆశీర్వదించినట్టయితే రాబోయే రోజులలో మనకి ఇంకా కూడా ఏమైనా మిగిలిపోయిన పనులుంటే చేయడంతో పాటుగా మన అందరినీ అన్నిటికంటే గొప్ప గుణం ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా మరి నియోజకవర్గంలో నా ఊరు నీ ఊరు అని చూడకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అది కాంగ్రెస్ వాడైనా కూడా బీజేపీ వాడైనా కూడా వేరే పార్టీ వాడైనా కూడా ఒక్కసారి గెలిపించినాక అందరినీ తన మనుషుల్లాగా చూస్తున్నాడు. పాస్ అయ్యి మంచి మార్కులు క్లాస్లో టాప్ ర్యాంక్ తీసుకొచ్చి వాడు సంతోషంగా ప్రోగ్రెస్ కార్డు తీసుకొని ఇంటికి వస్తే అదేదో కార్డు అనుకొని వాడు ఏదో ఎగిరి కంతేడాలని వాడు వస్తే వాడిని చూసి చూడనట్టుగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తే ఆ విద్యార్థి ఎంత నిరుత్సాహపడతాడు ఒక్కసారి ఆలోచించండి. అదే వాడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా పాస్ అయినావా బిడ్డ అని దగ్గర తీసుకొని ఒక ముద్దిస్తే ఆ పిల్లగాడు ఎంత సంతోషపడతాడో అది ఆలోచించండి. మీరంతే చేయాలి. ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన పనులకు, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమానికి, ఆయన ఇచ్చినటువంటి మన భద్రతకు మనమంతా కూడా ఆయనకు అండగా ఉండి ఓటు ఆయనకి వేస్తే ఆయన ఇంకా ఇంకా ఉత్సాహంగా పనిచేసి మనందరినీ ముందుకు నడిపించి మనందరికీ నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా ఆయనకు భారీ మెజార్టీని ఇచ్చి ఈ పిప్పిరి గ్రామంలో ఇందాక మీ నాయకులు అన్నట్టుగా మరి నియోజకవర్గంలోనే అత్యధిక స్థాయిలో నేను ఇందాక బాసంపల్లిలో అన్నా మరి ఈ మండలంలో మీరు ఎక్కువ ఓట్లు ఇవ్వాలా గ్రామంలో అన్నాను. కానీ ఇప్పుడు పిప్పిరిని అడుగుతున్న మీ స్పందన చూసిన తర్వాత, యువకుల కేరింతలను చూసిన తర్వాత పిప్పిరిని అడుగుతున్న పిప్పిరి గ్రామము నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లను ఆయనకి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు కోరుకుంటూ జై తెలంగాణ. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే అందరూ కొట్టాలి, ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాద బలమే ఆయన ముందుకు నడిపిస్తాడు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి పిప్రి గ్రామ ప్రజాప్రతినిధులందరికీ, పేర్లు చెప్పట్లేదు, ఒకళ్ళ పేరు చెప్పకపోతే అలుగుతున్నారట, టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున, నా యువ సోదరులకు, యువకులకు, యువ కిషోరాలకు, అట్టనే పిప్రి తాండా నుంచి వచ్చినటువంటి నా అన్న తమ్ముళ్ళందరికీ,
అట్లాగే పిప్రి గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యులకు, పెద్ద మనుషులకు నాకు మంగళవారాలతో స్వాగతం పలికి పెద్ద ఎత్తున బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నా అక్క చెల్లికి, తల్లులకి అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా చిన్నారులందరికీ కూడా గతంలో కూడా మీ ప్రేమ, మీ ఆశీర్వాదం, మీ దీవెనల వల్ల 10 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మంత్రిని కూడా అయ్యి ఇవాళ పిప్రి గ్రామంలో ఈ 9.5 సంవత్సరాలుగా దాదాపు 34 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఏమేం పనులు, ఎంత పనులు అన్నీ కూడా మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మొత్తం చెప్పినారు. అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. అందుకే ఇవాళ ఇంత రాత్రైనా నన్ను క్షమించాలి, కొద్దిగా లేట్ అయినా నేను లేట్ అయినా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పిప్రి గ్రామంలో 537 ఇండ్లు ఉంటే మీరు దాదాపు 1000 మంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు నాకు. అంటే ఇంటికిద్దరు చొప్పున ఆల్మోస్ట్గా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వాదానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఈ గ్రామం లోపల జరిగినటువంటి సీసీ రోడ్ల విషయం కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకనాడు కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు మంచినీళ్ళు కావాలంటే బోరు నీళ్ళ గతే ఉండే మనకి. ఆ బోరు నీళ్ళు కూడా సందు చివరకు పోయి బోరు కాడ బిందెలు లైన్లో పెట్టి రోజు కలిసి ఉండేటోళ్ళమే గల్లీలో ఒకళ్ళం నాది మొదలంటే నాది మొదలని కొట్లాడుకొని అష్ట కష్టాలు పడ్డ సంగతి కూడా మీ అందరికి గుర్తు ఉండదు. ఇవాళ చాలామంది పాలించినారు మనని. ఇప్పుడు మొన్న ఒక్క ఛాన్స్ ఇవ్వమని వచ్చిన పార్టీ, ఆ పార్టీకి 11 ఛాన్సులు ఇచ్చినాం ఇప్పటికి. నాకంటే మొదలంతా వాళ్ళే. 11 ఛాన్సులు ఇచ్చిన పార్టీకి మా ఆడబిడ్డలు మంచినీళ్ళ కోసం పడుతున్న కష్టాలు వాళ్ళకి కనిపించలే. దాన్ని ఏమన్నా ప్రయత్నం చేద్దామా అని కూడా ఆలోచన చేయలే. కానీ మన బిడ్డ కేసీఆర్ కాబట్టి, తెలంగాణ బిడ్డ మన కేసీఆర్ కాబట్టి, తెలంగాణ ఆడపడుచుల కష్టాలు తెలుసుకొని పోచంపాన్ నుంచి గంగ నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఊర్లో మళ్ళా కొత్త పైప్ లైన్లు వేసి నల్లాలు పెట్టి మనందరికీ వాళ్ళ మన ఇంటి దగ్గరే గంగ నీళ్ళు ఇస్తున్న సంగతి ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ఎన్ని బాధలు తప్పినాయి మనకు. ఆ బాధలు ఒకటే కాదు, ఆ బోర్ నీళ్ళు తాగిన సందర్భంలో చాలా మోకాల నొప్పులు, పంటికి సంబంధించిన వ్యాధులు, పనులు ఖరాబ్ అవ్వడం, ఇట్లా ఎన్నో ఉంటుండే బాధలు. మరి ఇది ఒక్కనాడు ఆలోచించలేదే మనల్ని పాలించిన వాళ్ళు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు. ఎందుకు ఇవ్వాల ఛాన్స్? 200 రూపాయల పెన్షన్ ఇచ్చినందుకు ఇవ్వాలి నా ఛాన్స్. 50 ఏళ్ళు పరిపాలించి పిప్రి గ్రామంలో 2-3 సందులనే వేసిరాళ్ళు సీసీ రోడ్లకి. ఏ సందులు వేయలే. మళ్ళా మనం వచ్చినాకనే 30-40 సందులలో వేసినాం. మళ్ళా
ఇవ్వకపోయి వాళ్ళు 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఉన్నమాట అంటేనేమో కోపం వస్తుంది. ఇక ప్రశాంత్ రెడ్డి అది, ప్రశాంత్ రెడ్డిది ఒక తిట్టుడట కదా నన్ను ఇక వచ్చి ఏం పని చేసుడు మాట్లాడరా పనిమంతుడా అంటే నన్ను తిడితే ఏమొస్తుంది? నన్ను తిడితే ఏమంతా చెప్పురి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధం ఉన్నా? ఒక్కటన్నా అబద్ధం ఉన్నదమ్మా? ఒక్కటన్నా అబద్ధం ఉన్నా తమ్ముడు? అంతే కదా. అన్నం ఉడికిందా లేదా చూడటానికి వేడి అన్నంలో షేవేటి కాదు తిప్పుతావు, 2 ఎత్తులు చూస్తే తెలుస్తుంది. వాడి నీళ్ళు ఇవ్వకపోయా మనం నీళ్ళు ఇత్తిమి, వాడు కరెంట్ ఇవ్వకపోయా మనం కరెంట్ ఇత్తిమి, వాడు మన సందులలో సీసీ రోడ్డు పోయకపోయా మనం పోతిమి. అయిపోయాయి కదా. వాడు 200 ఇచ్చే మనం 2000 ఇత్తిమి. ఏమిట్లా మనతోటి పోటీ? నాకు అర్థం కాదు. నన్ను ఎందుకు తిట్టాలి? నీ ఆడబిడ్డ పెళ్లి అయితే దిక్కు కూడా చూడలేను. ఇలా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి తోటి ₹1,00,000 పంపిస్తాను ఇంటికి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, అందరికి వస్తాను. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఏం లేదు. అవునా కాదా? కేసీఆర్ కిట్టు ఆ యమునక్క చెప్పింది పల్లిగూడల, ఇప్పుడున్న సర్పంచ్ ఎనపోతుల గంగారాం భార్య ఎంత గమ్మత్ చెప్పిందో. తల్లిగారు అత్తగారింటికి పంపించేటప్పుడు మన సూట్ కేసులో సామాన్లు పెట్టి ఎట్లా పంపిస్తారో, కేసీఆర్ మన బిడ్డ పుట్టినాక బిడ్డకు బట్టలు, పుట్టిన బిడ్డకు బట్టలు, బాలింతకు బట్టలు, చీరలు, మంచిగా మచ్చరదాను, పుట్టినోడికి అడుకో పరుపు, గిలిక ఆడిపియదలిగి, సబ్బు, జాన్సన్ పౌడరు, జాన్సన్ సబ్బు అవన్నీ పెట్టి సూట్ కేసు పెట్టి ఇంటికి పంపిస్తే తల్లిగారు మొత్తం అయిపోయినాక పురుడు ఇంటికాడ పోతారు కదా. ఇక తల్లిగారి ఇంటికాడ పోయి అత్తగారింటికి పంపిస్తేప్పుడు ఏం చేస్తారు? ఆ బిడ్డకు పిల్లగాడికి అన్ని సామాన్లు కొని పంపిస్తారు కదా. అది కేసీఆర్ కొని వాళ్ళ సూట్ కేసులో పెట్టి ఇంటికి పంపిస్తా అండి వాళ్ళ కేసీఆర్ గిట్టు పేరు మీద. 50 ఏళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మరి ఎందుకు ఆలోచన రాకపోయా? ఇంకా ఒకటి మానవీయ కోణం ఏంటంటే, మనం ఆలోచించాం స్పీడ్లో, మన పనులలో మనం పడతాం కాబట్టి కొన్ని విషయాలు మనం అస్సలు ఆలోచించాం. ఆయన ఇంకో పని ₹12,000 ఇస్తాడు. మగపిల్లగాడు పుడితే గవర్నమెంట్ ఆసుపత్రి డెలివరీ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను, ప్రైవేట్ ఆసుపత్రి అయిన వాళ్ళ సంగతి చెప్తలేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెలివరీ అయిన వాళ్ళు మగబిడ్డ పుడితే 12,000 ఇస్తాడు, ఆడిబిడ్డ పుడితే 13,000 ఇస్తాడు. ఎందుకు తెలిసిన అది? దాని వెనకాల చాలా మానవీయ కోణం ఉన్నది. ఇప్పుడు నేనున్నా అనుకో, నా భార్య 5 నెలల గర్భవతి నుంచి నేను కాలు కింద పెట్టనియా, మంచిగా పని చేయనియా, రెస్ట్ తీపిస్తా, మంచి భోజనం పెట్టిస్తా. ఎందుకంటే ఆమె ఆరోగ్యం బాగుండాలి, కడుపులో పిల్ల ఆరోగ్యం బాగుండాలి. తర్వాత డెలివరీ అయినాక కూడా 2-3 నెలలు ఆమె ఎటు ఏం మంచిగా మనాన్ని తిరగ చూసుకుంటే, ఎందుకంటే నా పైసలు ఉన్నాయి కాబట్టి ఆమెను పని చేయనియో, పని మనిషిని పెడతా, అన్నీ చేస్తా. మరి గరీబోళ్ళ సంగతి ఏంది? నేను చిన్న ఉన్న వెలుపులో చూద్దు నేను పాపం మా తోటలకు కానీ పొలం కాడికి కానీ 9 నెలల గర్భవతి కూడా వచ్చి పాపం కైకిలికి వచ్చి పని చేసిపోవు కష్టంగా పాపం. లేకపోతే వెళ్ళదు, పనికి పోతే అత్తాన ఎట్టనే మరి వెళ్ళదు కదా, మనకు పోవాలి కదా, పని చేసుకోవాలి కదా. డెలివరీ అయినాక కూడా 1-2 నెలలకే పాపం సంటికి గుడ్డును వేసుకొని వద్దురు. ఆ చీరని చెట్టుకు కట్టి, ఆ కొమ్మకు కట్టి, ఆ కొమ్మలో ఆ సంటి బుడ్డని వేసి ఉయ్యాల తిరిగా కట్టి పని చేద్దరు పాపం. ఏం కారణం? నా భార్యను ఎందుకు నేను కూర్చుండ పెడితే ఇంట్లో మంచిగా రాని తిరిగా, ఆ అమ్మాయి పాపం ఎందుకు పని చేయాలి? బీదత్వం కదా, నా దగ్గర పైసలు ఉండే ఆమె దగ్గర పైసలు లేకపోయి, పని చేయకపోతే వెళ్ళకపోయి. ఇది ఆలోచించి కేసీఆర్ ఏం చేసిండంటే, ఆ తల్లి డెలివరీ కంటే మొదలు 3 నెలలు, డెలివరీ తర్వాత 3 నెలలు
అంటే గర్భవతిగా ఉన్నప్పుడు 3 నెలలు, లాస్ట్ 3 నెలలు, బాలింత అయినాక ఫస్ట్ 3 నెలలు. ఈ 6 నెలలు ఆమె కైకిలకు ఎంతైతే సంపాదిస్తుందో ఆమెను కైకిలు పోనీయకుండా ఆమెను ఇంటనే పెడితే ఆ తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. మరి ఇంటనే పెడితే మరి ఆ డబ్బులు ఎట్లా? అది గవర్నమెంటే ఇద్దాము అని చెప్పి నెలకు 2000 చొప్పున 6 నెలలు 12,000 రూపాయలు వేస్తున్నాడు. గదాని కోసం వేస్తాను. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ తప్పుడు మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు. ఇప్పుడే అధికారంలోకి రావాలి, ఏదైనా ఒకటి చేసి ఎన్ని అబద్ధాలు ఆడైనా సరే పదవి రావాలి. ఏ పార్టీ అయినా సరే ఒక ఆయనకైతేగా పదవిలకు మాత్రం రావాలి ఇప్పుడు గట్లా. కాబట్టి ఎవరేందన్నది ఆలోచన చేయండి. ఇకపోతే మీ దయతోటి మీకు నచ్చి వీళ్ళు మంచిగానే పనిచేసిండ్రా అని మీరు నమ్మి మీరు కారు గుర్తు కోటేసి మమ్మల్ని గెలిపిస్తే రాబోయే ప్రభుత్వంలో ఇంకా కొన్ని పనులు చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అప్పుడు 2కో 3కో జరుగుంటుంది. 7గురికి జరిగిందట, వాళ్ళకు కూడా 5-5 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నారు కొందరు. పాపం అది వాస్తవమే, నిజమే. అందుకే ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడంటే ఎట్లనైతే రైతు బీమా ఇస్తున్నామో, రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో, అట్లనే రైతు లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల కేసీఆర్ బీమా ఇస్తా అంటున్నాడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో. అంటే పేదవాళ్ళందరికీ కూడా ఆ ఇంట్లో జరగరాంది జరిగి భర్త చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తారు. ఇది ఒకటి. 2, ఇప్పుడు కొందరు ఉంటారు మాకేం రాదు, మాకేం వస్తలేదు అని అంటారు కొందరు. మా ఇంట్లో ఏం వస్తలేదు మా ఇంటికి అన్నమాట మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భూమి ఉండదు, రైతు బంధు రాదు, ఆమెకు వయసు ఉండదు, పెన్షన్ రాదు, ఆమె బీడీలు చేయరాదు, కైకిలికి పోతుంది, పొలం పనులకు పోతుంది, ఆమెకు బీడీల పెన్షన్ రాదు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. కానీ అందరికి వస్తున్నాయి, నాకు వస్తలేదన్న కోపం ఉన్నది ఆమెకి. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏ ఇంటికైతే పెన్షన్ రాదో, ఏ ఇంటికైతే రైతు బంధు రాదో, ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 3,000 రూపాయలు నెలకు సౌభాగ్య లక్ష్మి కింద నెల ఇస్తామని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు. ఇంకా కొన్ని ఇప్పుడు నేను చేసే పనులు ఎక్కువ లేవు, ఇంకా కొన్ని పెన్షన్లు ఇప్పియాలి. ఎవరన్నా 57 ఏళ్ళు దాటిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే 30-40 పెన్షన్లు ఉంటాయి. ఈ కొత్త బీడీల పిఎఫ్ కూడా ఇచ్చేస్తా అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు వచ్చేసరికి వెళ్ళి. మొన్నదానికి ఒప్పుకోకుండా అయినా ఇప్పుడు ఒప్పుకున్నాడు. కొత్తగా బీడీలు చేసే వారందరికీ కూడా బీడీ పెన్షన్లు ఇస్తా అని చెప్పారు. కట్ ఆఫ్ డేట్ ఏం లేదని చెప్పారు. అది అయిపోతుంది. ఇక ఇంకొక 10, 20, 30 బియ్యం కార్డులు ఇప్పియాలి. కొందరు పెళ్ళిళ్ళు అయ్యి కుటుంబాలు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బియ్యం కార్డులు ఇప్పియాలి. అది కూడా చేపిస్తాయి ఎలక్షన్లు అయినాక. ఇక కొందరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, జాగా ఉంటే వాళ్ళకి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నాం. అట్లా ఇప్పుడు ఒక 40 మందికి ఇప్పుడు మంజూరు చేసిన నేను పిప్రి గ్రామాల్లో ఆల్రెడీ. ఎలక్షన్లు కాగానే వాళ్ళు కట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా పాత కూనీళ్ళు ఉన్నది, కూలిపోతున్నది, లేదు ఒకటే రూమ్ ఉన్నది, కూనీళ్ళు కొడుకులకు పెళ్లి లేని వేసుకుంటే వాళ్ళు అట్టుంటే వాళ్ళు కూడా ఇల్లు కూడా కొట్టుకొని కట్టుకుంటామంటే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తా. అది వచ్చే ప్రభుత్వంలో ఇంకో 40, వచ్చే సంవత్సరం 40 కాకపోతే 50 మంజూరు చేస్తా. పిప్రికి ఏం బాధలేదు. ఇంకా అట్లా ఒక 100 మందికి ఇస్తామంటే పిప్రిలుగా ఇల్లు లేని వాళ్ళు కూడా ఉండరు పెద్ద. ఇట్లా ఈ 3 పనులే ఉన్నాయి, ఇవి చేసి పెడతా. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే సౌభాగ్య లక్ష్మి అర్థమైంది కదా. పెన్షన్ రాని ఇల్లు, రైతు బంధు రాని ఇల్లు ఏదన్నా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3,000 రూపాయలు నెల ఇస్తారు. దానికి ఏజ్ లేదు, వయసు లేదు, ఏం లేదు. అదొకటి. మూడోది, రెండైనగా సిలిండర్ ఉన్నది కదా. సిలిండర్ ధర 400 రూపాయలు ఉండేవి మోడీ రాకున్న మొదలు, బీజేపీ వాళ్ళు రాకున్న మొదలు. ఇలా పాపం పెరిగినట్టు 1,200 రూపాయలు చేసింది దాన్ని. సరే అది ఆయన చేయలు ఉంటుంది, మనం ఏం చేయలేము. డీజిల్, పెట్రోలు, గ్యాస్ సిలిండర్ 3 కేంద్ర ప్రభుత్వం మోడీ చేయలు ఉన్నాయి, మన చేయలు లేవు. 3ని కూడా పెంచిండు ఆయన. మళ్ళీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడతారు. పేదోళ్ళకి అవసరం వచ్చినాయని పెంచేసి దేశం కోసం అంటే ఎవరి కోసం అండి అది? కేసీఆర్ ఏమో 1000, 2000 పెంచుకుంటా ఇట్లా పెన్షన్లు ఇస్తున్నాడు.
వీళ్ళేమో అన్ని ధరలు పెంచుతారు, పప్పులు ఉప్పులు నూనె కారం అన్ని ధరలు పెంచుతారు. ఇప్పుడు వీళ్ళు డీజిల్ పెట్రోల్ పెంచి ఇప్పుడు సిలిండర్ కూడా అట్లనే వాళ్ళు పెంచినారు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలి, మిగతా 800 రూపాయలు ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆరే నరేంద్ర మోడీకి కడతాడు, కేంద్ర ప్రభుత్వానికి కడతాడు, మన బదులు కట్టి మనకు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. ఇది మూడోది. నాలుగోది ఆరోగ్యశ్రీ ఉన్నది కదా, ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో అంటే హార్ట్ కావచ్చు, గుండెపోటు వచ్చినప్పుడు కావచ్చు, ఆపరేషన్లు లేదు లివరు కిడ్నీ ఇట్లా పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉంటాయి కదా, ఇప్పుడు పైసలు బాగా అవుతాయి. ఇవి ఆరోగ్యశ్రీ కింద 15 లక్షల రూపాయల దానిక కూడా గవర్నమెంటే కడుతుంది ప్రైవేట్ ఆసుపత్రులలో. అంతకంటే ఎక్కువైతేనే మనం కట్టాలి, అంతకంటే ఎక్కువైతే కాదు. అట్లా ఇవాళ 15 లక్షల రూపాయల దానిక కూడా మనకేమన్నా జరగరాంది జరిగితే ఆరోగ్యశ్రీ కార్డు కింద గవర్నమెంటే కట్టి మనకు చికిత్స చేపిస్తుంది. ఇది కూడా పేదలకు సంబంధించిన విషయం. అర్థమవుతుంది కదా? సపోర్ట్ కొట్టే ఓపిక లేకపోతే తలని నూపురు అంటే నాకు తెలుస్తుంది మీరు ఉంటుర్రా లేదా అసలు అని. వింటూరు కదా? ఓకే. ఇంకా ఉన్నాయి చేస్తుంది, ఇంకా ఉన్నాయి. అప్పుడే 7 అయిపోయినాయి, ఇంక ఉన్నాయి ఇప్పుడు 4 అయినాయి. 5వది కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. కొందరు తినేటోళ్ళు తింటారు, కొందరేమో సాటుకు అమ్మేస్తున్నారు. అవునా? కొందరు సాటుకు అమ్ముతున్నాం. ఈ విషయం కేసీఆర్ తెలిసింది, మనం సాటుకు అమ్ముతున్న విషయం తెలిసి కానీ మళ్ళీ సాటుకు అమ్ముడు, దాంట్లో కొన్ని పైసలు వేసి సన్న బియ్యం కొనుడు, ఇవన్నీ ఎందుకు? ఇప్పటి నుంచి బియ్యం కార్డుల మీద ఇచ్చే కంట్రోల్ బియ్యం సన్న బియ్యమే ఇద్దామంటున్నాడు ఇక వచ్చే ప్రభుత్వం నుంచి. అయినాయా? నెక్స్ట్ పెన్షన్లు 6వ 7వ బిడ్డ 6వదేనా? ఏది మిస్ అయినరా మరి నేను? కంటిన్యూ వచ్చినా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ గ్రామంలో 492 మందికి పెన్షన్లు వస్తుంది. రాని వాళ్ళకు 40 మందికి ఇప్పిస్తా అని చెప్పిన గొల్లువడాకూరు. మళ్ళీ చెప్పగానే మీరు నన్ను కోపంగా చూస్తారు రాని వాళ్ళంతా. వాళ్ళకు కూడా వస్తాయి. కొత్త బీడీలు చేసే వాళ్ళకి వస్తాయి. 57 ఏళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు 3 రకాలు ఉన్నారు, వస్తాయి. ఇప్పుడు ఈ 492 మందికి ఈ గ్రామంలో ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్ వస్తున్నది. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంవత్సరం 3000 రూపాయలు చేస్తాం, దాన్ని 2000 రూపాయలు. కాంగ్రెస్ వాళ్ళు లెక్క చెప్పారు అనుకుంటున్నారా మీరు? వాళ్ళు చెప్తారు అట్టనే బోర్ల బొక్కలు పడతారు. ఇప్పుడు కర్ణాటకలో పడతారు గట్లనే. ఇంకోటి రైతు బంధు, ఇది అర్థమైంది కదా. 2000 5,000 రూపాయలు అంటే నేను మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు మళ్ళీ తప్ప వస్తా కదా గిట్లనే మాట్లాడి. అప్పుడు సపోజ్ 5,000 రాలేదనుకో పెన్షన్, నన్ను పిప్రి ఊర్లోకి రానియకు. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు. దీన్ని కూడా కేసీఆర్ అట్లా చేసిండు. ఫస్ట్ 8,000 ఇచ్చిండు, తర్వాత 10,000 ఇచ్చిండు, ఆగే తర్వాత 10,000 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత 12,000 రూపాయలు చేస్తా అంటున్నాడు దాన్ని, రైతు బంధుని. 12,000 రైతులు లేరా ఎవరు? ఇక ముసలాయన మర్చిపోరుగా. 12,000 చేస్తాము. తర్వాత 2వ సంవత్సరం 13,000 అవుతుంది, 3వ సంవత్సరం 14,000 అవుతుంది, 4వ సంవత్సరం 15,000 అవుతుంది, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు ఉన్న రైతు బంధు 5 సంవత్సరాలకి 16,000 అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్ళగానే మాత్రం 12,000 అవుతుంది. సపోజ్ నేను మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చినప్పుడు ఇది 16,000 కాలేదనుకో, సేమ్ నన్ను పిప్రి ఊర్లోకి రానియకు. ఏం చేస్తామో కూడా చెప్పినా మీరే ఆలోచన చేయాలి. ఇక వాడు అడ్డగోలు చెప్పినోడు, ఎప్పుడు ఇయ్యనోడు, ఇప్పుడు ఉన్న దగ్గర ఇయ్యనోడు,
ఎప్పుడూ ఇవ్వలేదు, ఉన్న దగ్గర కూడా ఇస్తలేడు. ఇప్పుడు ఈడ మాత్రం ఏదో అడగోలుగా చెప్తున్నాడు. మరి వాళ్ళని నమ్ముదామా? నిరందిగా 10 ఏళ్ళ నుంచి యాటాయంత పెంచుకుంటా పోయి నిరందిగా ఇస్తున్న కేసీఆర్ని నమ్ముదామా? మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఇవాళ ఎన్ని పనులు చేస్తున్నా నన్ను కేసీఆర్ని కారు గుర్తు కోటేసి మరి సాదుకుంటారా? లేదు. లేదు, అట్లా మోసం మాటలు నమ్మి వేరే వాళ్ళకేసి నన్ను చంపుకుంటారా? మీ చేయలే నిర్ణయం ఉన్నదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.